ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఉదయకాల సమయమైన శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడు ఈ దినమున స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నారు. ఏ దినమైతే మనము దేవుని నమ్ముకుంటామో, నమ్ముకున్నటువంటి మనము మన యొక్క మార్గములను దేవునికి అప్పగిస్తామో, ఆ దినమున మన కార్యములన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. మరి ఆ రీతిగా మనమున్నామా? మన మార్గములను ఏ దినమైనా సరే దేవునికి అప్పగించుకునే వారిగా ఉన్నామా? అంతేకాదు, ఆయన నమ్ముకొని ఏ దినమైనా మనం మౌనంగా ఉన్నామా? ఉండవు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా కార్యం చేయకపోతే మరి దేవుణ్ణి అనేక మాటలు అంటాం, అనేక విధములుగా దేవుణ్ణి మరి సనుక్కుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఏ దినమైతే స్పష్టంగా నిశ్చయముగా నీ యొక్క మార్గములను దేవునికి అప్పగించుకుంటావో, ఖచ్చితంగా దేవుడు మన కార్యములను, మీ కార్యములను సంపూర్ణముగా చేయగలిగిన వాడు. అందుకే నువ్వు మౌనముగా ఉండాలి. దేవుడు కార్యం చేయలేదని ఆయన్ని ఏ దినము కూడా నిందించే అర్హతలు మనకు లేవు. అలాంటి అర్హతలు లేని మనం ఈ లోకంలో జీవించడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. కనుక అట్టి కృపతో మనం మన మార్గములన్నిటిని కూడా దేవునికి అప్పగించుకొని మౌనముగా ఉండగలిగిన నాడు తన బిడ్డలమైనటువంటి మనకు ఖచ్చితంగా ఆయన కార్యములను జరిగిస్తాడు. అట్టి కృప కలిగిన దేవునికి మనం ఈ దినమైనా సరే నిశ్చయముగా మనం మార్గములను అప్పగింపగలిగిన వారిగా ఉండినట్లయితే ఖచ్చితంగా ఆయన యొక్క ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవించి మౌనముగా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలు మరొక్కసారి ఏకీభవించాలని కోరుకుంటూ ఉన్నాను. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా నా తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు, స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ ఛానల్ను వీక్షించున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఇదిగోనైనా వారి వారి హృదయములను మీరు మార్చండి. వారి వారి మార్గములను మీ వైపుగా తిప్పుకొని సంపూర్ణమైనటువంటి మీ యొక్క గణనామములు, వారి కార్యములను మీరు సఫలపరిచి ప్రతి బిడ్డను నాయన తృప్తిపరచమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.